తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారీ. సీఎంల సమావేశంలో బనకచెర్ల ప్రతిపాదనే రాలేదు. ఈ భేటీ విఫలమైతే బాగుండునని కొందరు ఎదురు చూశారు. అధికారం కోల్పోయినా దుఃఖం వారిది. వారికి 10 ఏళ్లు అవకాశం ఇచ్చినా పరిష్కరించలేదు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే మా బాధ్యత. నదీ జలాల వివాదాలపై సీఎం అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైట్. ప్రజలు వాళ్లకు 10 ఏళ్లు అధికారం ఇచ్చినా నదీ జలాల వివాదాలను పరిష్కరించలేదు. ఈ రోజు జరిగిన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సమావేశంలో 4 అంశాలకు పరిష్కారం లభించింది. మిగతా సమస్యల పరిష్కారానికి దారి లభించింది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సమావేశం ఎలాగైనా చెడిపోతే బాగుండు, వీళ్ళు గొడవ పడితే బాగుండు, దాంతో మాకు రాజకీయంగా లాభం జరుగుతుంది అని కొందరు ఎదురు చూశారని వ్యాఖ్యానించారు. వాళ్ళనేం చేస్తాం, చూసి జాలిపడతాం, వాళ్ళ బాధ మేము అర్థం చేసుకుంటాం. అధికారం పోయిన దుఃఖంలో వారు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మేము వాళ్ళ కోసం లేము, తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉన్నాం. రైట్. ఇదే విషయానికి సంబంధించి మనం ఒక్కసారి ఇప్పుడు ఎవరి గురించి అయితే వీళ్ళు పేరు తీయకుండా వ్యాఖ్యానించారో ఈ పత్రికలో ఉన్న అంశాల గురించి ఒకసారి ఆ పార్టీ వాళ్ళకి ఫోన్ చేసి డైరెక్ట్గా మనం దీని గురించి చర్చించే ప్రయత్నం చేద్దాము. నమస్తే పావని గారు, నేను మిర్రర్ టీవీ ప్లస్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు రాధా అండి. రైట్ అండి, నేను లైవ్లో మీ కాల్ తీసుకుంటున్నాను. అయితే ఈ రోజు వచ్చిన వార్తల్లోని మన ఈనాడు పేపర్లో ఒక వార్త రావడం జరిగింది. తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారీ అని చెప్పేసి ఒక హెడ్లైన్ తోటి ప్రతిపక్ష నేతలు అంటే ఇన్ని రోజులు దీనికి పరిష్కారం ఏది మన బనకచెర్ల విషయంలోని పరిష్కారం జరగలేదు, మేము ప్రజలకి జవాబుదారీ తనంగా ఉన్నాము. అలాగే నది జలాల వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే మా బాధ్యత. వారికి 10 ఏళ్లు అవకాశం ఇచ్చిన పరిష్కరించలేదు. అధికారం కోల్పోయిన దుఃఖం వారిది అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని మీద మీ వివరణ ఏంటి మేడం? రాధా నమస్తే, మీ మిర్రర్ టీవీ ప్లస్ కి నమస్తే అండి. ఇప్పుడు 10 ఏళ్ల బాపు కేసీఆర్ గారు తెలంగాణను కంటికి రెప్పల్లా కన్నబిడ్డల్లా కాపాడుకున్నాడు. నా తెలంగాణ మీద గాని, నీళ్ల మీద గాని, నా తెలంగాణ అస్తిత్వం మీద గాని పరాయి వాడు కన్ను మళ్ళీ పడ్డది. ఇప్పుడు ఏదైతే పరాయి పాలన ఆధిపత్యం వద్దు అనుకొని తెలంగాణ సాధించుకున్నామో అదే ఆధిపత్యం కొనసాగుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్నటికి నిన్న ఇప్పుడు పోను అని చెప్పిన రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణను నాశనం చేస్తున్న ముఖ్యమంత్రి వర్యులు గారు పోను అని చెప్పిండ్రు. ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వెళ్ళి మరి ఏం ఘనకార్యం చేసిండు అనేసి శాల్వాలు కప్పుకోవాల్సి వచ్చింది. ఏం ఘనకార్యం చేసిండు? తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ నీళ్లను ఆంధ్రోడికి తాకట్టు పెట్టినందుకు నిన్న సన్మానం చేపించుకున్నాడా? ఒక అదే పేపర్ లా ఈనాడు పేపర్ అని చెప్పినావు కదా, ఒక దాంట్లోనేమో ఒక విధంగా రాస్తారు, ఇంకొక దాంట్లోనేమో ఇంకొక విధంగా రాస్తారు. మళ్ళా అదే ఆంధ్ర ఆధిపత్యాన్ని చూపించే విధంగా ఆంధ్ర జ్యోతిలా ఇంకొక విధంగా రాస్తారు. మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి మీదనే నెట్టాలని చూస్తున్నారు. ఎవరండి సైన్లు పెట్టింది? కేసీఆర్ ఏమన్నా సైన్లు పెట్టింది ప్రూఫ్ చేస్తారా? బనకచెర్ల నీళ్లను ఆంధ్రాకు కట్టబెడుతున్నా అని. రైట్, ఒక్క విషయం చెప్పండి, మరి 10 ఏళ్ల పాటు ఎందుకు మీ పార్టీ వాళ్ళు పరిష్కరించలేకపోయారు బనకచెర్ల అంటే 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన జల వివాదంపై? ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదంపై పరిష్కరిద్దామనేసి ముందడుగు వేసిండు. ఆ వరద నీటిని కనుగొన్నదే బాపు కేసీఆర్ గారు. జగన్ గారితో సంప్రదింపులు జరిపిండ్రు. మాకు శ్రీశైలము ఇట్లా దీని మీద గోదావరి మీదుగా పోతే మా పొలాలకు కూడా నీళ్లు వస్తాయి, అదే విధంగా ఆంధ్రాకు కూడా నీళ్లు వస్తాయి అని చెప్పిండ్రు. అది వినకుండా ఓన్లీ ఆంధ్ర వాళ్ళకే లాభం జరిగే విధంగా అక్కడి నుంచి మళ్ళా తమిళనాడుకు ఇక వేరే ఉన్నది. దీని అంతా కథ వేరే ఉన్నది. చంద్రబాబు నాయుడు కథ వేరే ఉన్నది, చంద్రబాబు నీళ్ల కథ వేరే ఉన్నది. చంద్రబాబు నాయుడు కావాలనే కసి కట్టుకొని మరి ఆయన శిష్యుడిని పని కట్టుకొని ఆయన శిష్యుడిని ఇక్కడ ముఖ్యమంత్రిని చేసిందే నీళ్ల కోసము, తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయించడం. ఇప్పుడు బనకచెర్ల వల్ల తెలంగాణకు వచ్చిన నష్టం ఏంటి చెప్పండి పావని గారు? ఇప్పుడు బనకచెర్ల వల్ల తెలంగాణకు వచ్చిన నష్టం ఏంది అని అడిగేటోళ్ళు రేపు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రాలో ఉంటే ఏం నష్టం జరుగుతుంది, మళ్ళీ అందరం కలిసిపోదాం అని అడుగుతారా అండి? నీళ్ల కోసమే కదా తెలంగాణ తెచ్చుకున్నది, నీళ్ల కోసమే కదా. నీళ్లు అన్యాయం అయిపోతానే, నీళ్లు పక్కోడు తరలించకపోతున్నాడు అనే కదా మనకు. ఇప్పుడు ఆల్రెడీ వానాకాలం వచ్చింది,
వానాకాలంలో ఈ రోజు ప్రొద్దున మా పాలబ్బాయి వచ్చిండు. వస్తే నాట్లు వేసుకున్నారా తమ్మి అని అడిగితే, అక్క ఇరుకుల్లో బాగా ఎండిపోయింది, బోర్లు కూడా పోస్తలేవు, కేసీఆర్ ఉన్నప్పుడేమో మత్తళ్ళు దునిగిన చెరువులేమో ఇప్పుడు నీళ్లు లేకుండా ఎండిపోతున్నాయి, సగం పెడ ఇంకా నాట్లేసుకోలేదు, నీళ్ల కోసం ఎదురు చూస్తాను, ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు తీసుకొస్తాడేమో అనేసి ఇన్ని రోజులు ఎదురు చూసినాం, నారు కూడా ఎదిగున్నది అని చెప్తున్నారు. అంటే ఇన్ని రోజులు వచ్చినాయి కాళేశ్వరం నీళ్లు. మేడిగడ్డ దగ్గర ఆ కుంగిపోయిన 2 పిల్లర్లను బూచిగా చూపి దాదాపుగా లక్షల క్యూసెక్కుల నీళ్లను సముద్రం పాల్చేస్తున్నారు, కిందికి దింపుతున్నారు. అసలు ఇది అంతా కావడానికి కారణం ఎవరు? ఈ చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ వల్లనే కదా 60 ఏళ్లు ఏ విధంగా గోసపడ్డమో మళ్ళా ఇప్పుడు 18 నెలల్లోనే అదే విధంగా గోసొచ్చింది. ఆల్రెడీ 2 పంటలను ఎండగొట్టిండు నీళ్లు లేక. అంటే ఈ జల వివాదం చూస్తుంటే మళ్ళీ నాకు మునుపటి రోజులు గుర్తొస్తున్నాయి. మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనే భేదాన్ని తెర మీదకి తీసుకొస్తూ అంటే పెద్ద ఎత్తున మళ్ళీ మరొక ఉద్యమం లాగా అయితే నాకు అంటే ఆనాటి రోజులు మళ్ళీ రాబోతున్నాయా అని అనిపిస్తుంది. దీని గురించి మీ సమాధానం. రోజులు ఎందుకు వస్తున్నాయి? తేవడానికి కారకులు ఎవరు చెప్పండి. ఇప్పుడు మా ఆంధ్ర బిడ్డలు హైదరాబాద్ లో ఉన్నారు, వాళ్ళని అడగండి ఒకసారి. హైదరాబాద్ లా ఉన్న ఆంధ్ర బిడ్డలను 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో కంటికి రెప్పల్లా చూసుకున్నాడు. వాళ్ళు మా దగ్గరకు వచ్చిన బిడ్డలు మా బిడ్డలే అనేసి హక్కున చేర్చుకున్నాడు, ఆదరించిండు. వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళని ఇయ్యలేదు. ఇప్పుడు మళ్ళా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రాజేయడానికి కారణం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు మా నీళ్లను తీసుకుపోవడం వల్లనే, అక్రమంగా తరలించుకపోవడం వల్లనే ఇదంతా జరుగుతున్నది. ఇప్పుడు ఈ సమావేశం పరాయోడి కన్ను తెలంగాణ మీద పడ్డాయి. ఇప్పుడు ఈ సమావేశం ఏదైతే ఉందో ఢిల్లీకి సంబంధించింది, అది చెడిపోతే బాగుండును అని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించినట్టు ఈ పేపర్లో పడింది. మీరేం చెప్తారు దీనికి? ఇప్పుడు బనకచెర్ల మీద అసలే చర్చ జరగలేదని చెప్పిండు, పచ్చాబద్దం చెప్పిండా చెప్పడేలా రేవంత్ రెడ్డి. కానీ ఏపీ నీటి శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు కదా, కేవలం బనకచెర్ల కోసమే మీటింగ్ జరిగింది అనేసి. ఇదంతా ఎవరిని మోసం చేయడానికి, ఎవరికి అన్యాయం చేయడానికి? తెలంగాణకే కదా. ఎవడి జాగిరి కాదు తెలంగాణ, ఎవడబ్బా సొమ్మ కాదు. ఎవరికి దానం చేస్తున్నారో అందరికి తెలుసు, అందరూ తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గురుదక్షిణ కోసమే శిష్యుడు ఆరాటం, గురువు కోసమే శిష్యుడు పోరాటం జరుగుతున్నది. అంటే ఓ పక్క నుంచి బనకచెర్ల మీద అంటే తెలంగాణకి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు అని రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వ్యాఖ్యానించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. బట్ ఇదే సమావేశానికి సంబంధించి మళ్ళీ నిన్న అంటే ఎస్ మీరు అన్నది అబ్సల్యూట్లీ రైట్, అది ఆ మాటలు నిజంగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగాయి. బట్ ఈ రోజేమో పేపర్లో ఈ విధంగా పడింది. అంటే ఇదంతా ప్రీ ప్లానెడ్ గా వాళ్ళు చేస్తున్నారు, పచ్చ మీడియా కావాలని చేస్తున్నారు. ఇంకొకటి రాధా గారు, కాళేశ్వరం ఎండ పెట్టడానికి ఇన్ని రోజులు కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 2 పిల్లర్లను రిపేరు చేయకపోవడానికి ఇదంతా కారణం ఏంటంటే కాళేశ్వరం పరికి రాదు, నీళ్లు కిందికి పోవాలి, ఆ నీళ్లను ఎవరెత్తిపోసుకోవాలి? ఎవరెత్తిపోసుకోవాలి? ఆంధ్రలో ఎత్తిపోసుకోవాలి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి 18 నెలల్లో ఏం చేసిండు తెలంగాణకు? ఒక్క 2 పిల్లర్లు రిపేర్ చేయరాదా? రోజు పోయి అంటే నెలకు ఒక్కసారి పోయి నేను అక్కడ వీడియోలు తీస్తాను. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా రైతులు నీళ్లు లేకపోతే పంటలు పండించలేరు కాబట్టి. కేసీఆర్ గారు అన్ని కట్టి పెట్టిండ్రు కదా, కట్టు కొత్తుతే నీళ్ళు వస్తాయి. ఇప్పుడు మేడిగడ్డ పూచి చూపిస్తాం, కన్నెపల్లి దగ్గర కట్టు కొత్తుతే అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి, లక్ష్మి, ఇవన్నీ గాయత్రి, అక్కడి నుంచి మిడిమానేరు, అక్కడి నుంచి ఎల్ఎండి, అక్కడి నుంచి రంగనాయక సాగరు, అక్కడి నుంచి కొండపోచమ్మ, వీటన్నిటికీ నీళ్ళు వస్తాయి కదా. అక్కడి నుంచి ఎత్తిపోసుకుంటా పోతా ఉంటే నల్లగొండ ప్రజలకు కూడా నీళ్ళు వస్తాయి కదా. ఎందుకు చేయలేకపోతున్నాడు? ఇదంతా కుట్ర. ఈ కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చింది, అసలు అధికారంలోకి తెచ్చింది దీనికోసమే. మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమము రగులుతది, తెలంగాణ నీటి కష్టాలు మళ్ళా మొదలైనవి. ప్రతి తెలంగాణ బిడ్డ కూడా ఉద్యమించవలసిన సమయం ఇది. ఆనాడు కృష్ణా నీళ్ల కోసం బాపు కేసీఆర్ గారే వచ్చిండ్రు, ఇప్పుడు మళ్ళా బనకచెర్ల నీళ్ల కోసం కూడా బాపు కేసీఆర్ గారే మళ్ళా తెలంగాణ ప్రజల కోసం
మళ్ళా అడుగు వేయబోతున్నాడు, వేస్తాడు కూడా. రైట్. తెలంగాణ బిడ్డలు ఏడుస్తున్నారు, నీళ్లు లేక ఏడుస్తున్నారు. అసలు 10 ఏళ్లల్లా మాకు నీళ్ల గోస లేదు రాదా? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత అయ్యో నీళ్లు గింతగనం ఇచ్చిండు కేసీఆర్ గారు, బోర్లన్నీ మళ్ళా పొంగి పొర్లు పట్టే బోరు కరెంట్ వేయక ముందే నీళ్లు ఫ్లో వచ్చుడు, బోరు 2 మీటర్లు 3 మీటర్లు వేసుడుతోటే బోర్లు నీళ్ళు వచ్చుడు. ఇప్పుడు వర్షం ఎప్పుడు పడుతుంది? మొగుళ్ళకు ముఖం పెట్టి ఎదురు చూస్తున్నారు నా రైతన్నలు తెలంగాణలో. ఆ రైతులందరూ గోసపడుతుంటే 48-49 సార్లు ఢిల్లీకి పోయి ఆంధ్రోళ్లతోటి శాల్వలు కప్పించుకుంటాడు. దేనికి? ఏం చేసినావని శాల్వలు కప్పించుకుంటాను? మా నీళ్లు తీసుకుపోతున్నందుకు శాల్వలు కప్పించుకుంటున్నావా? మా రైతన్నలు నీళ్లు లేక ఇప్పటి వరకు నాట్లేస్ గా ఉంటలేరనేసి శాల్వలు కప్పించుకుంటున్నావా? దేనికోసం? తెలంగాణ ఆగమైతుందని తెలంగాణను ఆగం చేసినా రేపో మాపో తెలంగాణను మీ చేతులలో పెడతా అని శాల్వలు కప్పించుకుంటున్నావా? దేనికోసం శాల్వలు కప్పించుకుంటున్నావు? ఇన్ని రోజులు బాపు కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు అడ్డగోలు మాటలు బూతులు ఏమన్నంటే ఏది పడుతుంది కేసీఆర్ అన్యాయం చేసిండు అది అని. కానీ ప్రజలందరికీ ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఇందాకనే 10 మందితో మాట్లాడినా ఇంటికి వస్తే రైతన్నలు నీళ్లు లేవు మేడం, నీళ్లు లేవు, ఇక్కడికి వచ్చి వీడియో తీయండి, కేనాల్లో నీళ్ళు వస్తలేవు మేడం, నాట్లు వేసుకుంటలేవు మేడం అనేసి. కాళేశ్వరం తోటి ఎకరం కూడా పండలేదు అనేది అవాస్తవం. కాళేశ్వరం తోటే ఇన్ని రోజు నా తెలంగాణలో కోట్ల ఎకరాల పంటను తీసింది వాస్తవం. ఇప్పుడే అడ్డు పొరలు అడ్డు తెరలు తొలగిపోతున్నాయి. నిజామేంది అబద్ధమేంది అనేసి తెలంగాణ ప్రజలు తెలుసుకుంటున్నారు. హెచ్చరిక చేస్తున్నా, ఇప్పటికైనా బాబు గారి ముందు నీ మోకరిళ్లకు చెప్పులు మోయకు, చెప్పులు దొడగకు. తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడు. తెలంగాణ నీళ్లు మా నీళ్లు మాకే కావాలి. ఎవరు అడ్డొచ్చినా కూడా కొట్లాడడానికి ప్రతి తెలంగాణ బిడ్డ కూడా పోరాడుతుంది, కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్న రాధా ఇంకొక విషయం చెప్పాలి. ఈ బనకచెర్ల విషయము మళ్ళీ అంటే మేమందరము సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, ఒకవేళ రీపోస్ట్ పెట్టినా కూడా, రీపోస్ట్ చేసినా కూడా, ఎవరైనా పెట్టిన దాన్ని తెలంగాణకు అన్యాయం జరుగుతుందని రీపోస్ట్ చేసినా కూడా, నిన్న నల్లబాలు శశిధర్ గౌడ్ అనే అబ్బాయిని 16 రోజుల పాటు జైల్లో పెట్టిండ్రు. నిన్న విడుదలైతాడు అనుకున్నాము. పోలీస్ ఫోర్సు ఒక హత్య ఆత్మహత్య లేకపోతే ఇంకేదన్నా గంజాయిలో స్మగ్లింగ్ లను దొరికిన ఆ నేరస్తుడికి ఏ విధంగా పోలీసులు వచ్చి ఉంటారో అంతకంటే ఎక్కువ ఫోర్స్ వచ్చి దిగింది నిన్న. ఆయనకు బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినా కూడా మళ్ళీ ఇవాళ ప్రొద్దున నిన్న విడుదల చేయలేదు. ప్రొద్దున 6 గంటలకు విడుదల చేసి ఆయన మీద మళ్ళా పీటీ వారెంట్ మళ్ళీ వేరే చేతిలో పెట్టి 4 అడుగులు వేయంగానే మళ్ళీ తీసుకుపోయిండ్రు. ఇగో ఇది తెలంగాణలో జరుగుతుంది. తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డలను జైల్లో పాలు చేస్తాండు. తెలంగాణ కోసం కొట్లాడకుండా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్ళ దగ్గర మోకరిల్లి శాలువాలు కప్పి వాళ్లకు నీళ్లు అప్పనంగా అప్పచెప్తాండు రేవంత్ రెడ్డి. రైట్. దీని గురించి మనం మరింతగా తర్వాత చర్చ చేద్దాం పావని గారు. రైట్. థ్యాంక్ యూ అండి.